హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చినా రాకపోయినా ఏంది దాన్ని సర్దుకుంటే చాలు. ఆశపడ్డది నిజమైతే ఇంకేం కానీ ఒకటి ఒక క్లారిటీ అనేది ఉండిద్ది. మనం చేస్తే ఏంది, రావాలి, పంటకి ఎంత మటుకు వేయాలి, క్లారిటీ అయితే బాగా ఎలా చేస్తే ఏంది అన్నది. ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితేనే కానీ మనిషికి దాన్ని విలువ అని ఎలా ఎదుర్కోవాలన్న ఒక ఇది ఉండిద్ది. జీవితం అయినా సరే, ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది ఉండాలి మనిషికి. ఆ క్లారిటీ లేకపోతే ఎన్నో దెబ్బలు తగులుతాయి. క్లారిటీ అనేది ఉంటే ఆ వచ్చే దెబ్బను మనం ఎలా తట్టుకోగలం అన్నది ఒక మనకి క్లారిటీ అనేది ఉండిద్ది అన్నమాట. అట్నే ఈ చేను వ్యవహారంలో కూడా ఒక క్లారిటీ అనేది నాకు బాగా ఇదయ్యింది. ఎట్లా అయ్యింది అన్నది ఇంకా ఇంకా లోతుగా ఇంకా వెళ్ళాలి. అసలు ఏంది, ఎలా ఏంది అన్నదానికి ఉద్యోగం అయినా కావచ్చు, ఏ వ్యాపారం ఏదైనా కావచ్చు, మనిషికి ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట. అవగాహన ఉండాలి. ఇది చేస్తే ఇలా, ఇది ఇలా అని కొంతమంది నవ్వుకుంటున్నారు. నవ్వుకున్నంత మాత్రాన్ని ఇది కాను. నేను ఎంత చెప్తున్నాము పోనీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఒక్కటి ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం చెప్తాను. దీని మీద సరిగా మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. సవా లక్ష మాటలు పడతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. మనకి మంచో చెడ్డో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఎవడు రకరకాలు చెబుతుంటారు, కానీ మంచి ఏంది చెడు ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిన్ను ప్రశ్నించుకోవాలి, మంచి ఏంది చెడు ఏందని. ఎన్నో చెబుతుంటారు, అవన్నీ కాదు. నువ్వై ఆలోచించుకోవాలి, నేను ప్రశ్నించుకోవాలి. నువ్వు ఏం చేద్దాం, ఏంది, ఎలా ఉంటే మనం ఈ సమస్యను ఎదుర్కోగలమని. మేము కూడా పడిపోయింది బురద. నాలుగు లేని నరలేని నాలుగు కదా, ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. బట్ అవన్నీ వేస్ట్. నువ్వై ప్రశ్నించుకో, నువ్వు ప్రశ్నించుకో, ఏ సమస్య నేను ఎదుర్కోగలవు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ప్రశ్నించుకుంటే మంచి ఏంది చెడేంది దేనికి ఎలా ఎదుర్కోవాలన్నది ప్రతిదానికి నువ్వు ఒక నమ్మకం ఉంటుంది నీకు.